ఒక వ్యక్తి ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు, చాలా పంట పండుతుంది, బాగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, పంట పండింది, కొట్లు కూర్చుకున్నాడు, ధనాన్ని కూర్చుకున్నాడు. కానీ ఈ సంవత్సరం కూడా బాగా పంట పండింది. ఆ పంట ఎక్కడ వేసుకోవాలో అర్థం కావట్లా. ఏమనుకున్నాడు తను, ఈ చిన్నగా ఉన్నాయి నా గదులు, ఈ పంటను వేసుకోవడానికి చిన్నగా ఉన్నాయి, ఈ కొట్లను కూల్చివేసి వీటిని అన్నీ తీసివేసి పెద్దవి కట్టుకుంటా, నేను పెద్దవి కట్టుకొని కొన్ని సంవత్సరాలకు నేను ఏం చేస్తానంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. ఈ విధమైన ఆశీర్వాదం మనం చూస్తున్నాము. ఆ వ్యక్తి ఏ విధంగా ఎందుకు వర్ధిల్లాడు, ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? దేవుడు ఒక ఉద్దేశంతో ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి ప్రయత్నం చేస్తాడు కదా. ఈ ఎగ్జాంపుల్ మనకు తెలుసు కాబట్టి నేను చెప్పట్లా, కానీ ఒక్క మాట మాత్రం మనకు ఖచ్చితంగా అవసరం. 12వ అధ్యాయంలో 21వ వచనాన్ని చదువుతాను. 12వ అధ్యాయం 21. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే యుండునని చెప్పాను. దేవుడు నిన్ను నన్ను మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడు? దేవుడు ఫిజికల్గా నన్ను మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అంటే, మనకు ఏ కొరత లేకుండా చూస్తున్నాడు అని అంటే అర్థం ఏంటి? ఎందుకంటే దేవుని ఎడల ధనవంతుడు కాక, నువ్వు ఎందుకొరకు ధనవంతునివి కావాలి? ఎందుకొరకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ఫిజికల్గా? ఆయన కొరకు, దేవుని కొరకు. అలా కాకుండా తన కొరకే సమకూర్చుకునేవాడు. అలా కాకుండా ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ధనానంతా పోగేసుకుంటున్నాడు, కొట్లను కట్టుకుంటున్నాడు, తన కొరకే సమకూర్చుకొని తను తినాలి, తను తాగాలి, తను సుఖించాలి అని అనుకుంటున్నాడు. ఆ వ్యక్తి గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? వెర్రివాడా, ఈరోజు రాత్రి నిన్ను ఒకవేళ నీ ప్రాణాన్ని అడుగుతున్నారు అని మాట చూస్తాం కదా 20వ వచనంలో. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు.